హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ చూద్దాము. బయట తినే రోస్టెడ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ మనం ఇంట్లో కూడా ఇదే సింపుల్గా వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చూద్దాము. టేస్టీగా సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇంట్లోనే అందరికీ నచ్చే విధానంగా మనం చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఒకసారి, సరేనా? నిజంగా ఐస్ క్రీమ్ మాత్రం నిజంగా బయట మన షాప్స్లలో తింటే ఐస్ క్రీమ్ ఎట్లా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే క్రీమీగా ఆల్మండ్ ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటుందో అదే టేస్ట్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఏం చేంజ్ లేదు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. నా దగ్గర కూడా ఇంగ్రీడియంట్స్ నేను ఓన్లీ కొన్ని ఇంగ్రీడియంట్సే వాడిన. ప్లస్ నా దగ్గర అన్ని ఐటమ్స్ కూడా ఏం లేవు. స్పూను తీయడానికి ఐస్ క్రీమ్ అదంతా ఏం లేవు. జస్ట్ ఉన్న దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసేసిన. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని అందులో థిక్ మిల్క్ ఒక 250 ml మిల్క్ తీసుకున్నా. 250 ml మిల్క్ అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలి. అందులో కార్న్ఫ్లోర్ మీకు డీమార్ట్స్లో, సూపర్ మార్కెట్లలో ప్లస్ బయట షాప్స్లలో కూడా దొరుకుతుంది. ఇదే బాక్స్ అని ఏం లేదు. నేను డీమార్ట్లో తీసుకున్నాను. బయట విడిగా కూడా ఇస్తారు కార్న్ఫ్లోర్. అదొక 2 స్పూన్స్ వేసేయండి. 2 స్పూన్స్ వేసి మొత్తం ఉండలు లేకుండా కలపండి. ఆ పిండి మొత్తం పాలల్లో మొత్తం కలవాలి. కలిసేదాకా కలిపేసి ఉండలు ఉంటే మళ్ళీ మీకు ఐస్ క్రీమ్ లోపు ఉండలు ఇట్లా వస్తుంది. సో అది మొత్తం మంచిగా నీట్గా ఉండలు లేకుండా కలిపి మొత్తం చూడండి, నేను చూపిస్తున్న విధానంగా మొత్తం కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాయిల్ చేయండి. బాయిల్ అయినాక అది కలుపుతూ ఉంటే ఒక థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎంతైతే షుగర్ తింటారో అంత షుగర్ వేసుకోండి. 4 స్పూన్స్ 3 స్పూన్స్ ఈవెన్ ఎంత అంటే ఒక 60 to 50 గ్రామ్స్ దాకా షుగర్ వేసేసి మంచిగా కలపండి. కలిపిన తర్వాత మొత్తం అది కరిగినాక మళ్ళీ ఒకసారి థిక్ ఫామ్ అవుతుంది పేస్ట్. చూడండి, ఉండలు లేకుండా మళ్ళీ మంచిగా కలుపుకొని అదొక బాక్స్లోకి తీసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టండి. ఒక 1 hour, మీకు టైం ఉంటే 2 hours అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మీద ఆప్షన్. సో పెట్టిన తర్వాత అది మొత్తం మంచిగా ఇట్లా ఐస్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయినాక నేను దాన్ని బయటికి తీసినాక చూడండి ఇట్లా అదంతా ఇట్లా కట్ చేయండి. కట్ చేసేసి పక్కకు పెట్టుకొని ఈ బౌల్ నేను ఎట్లా అంటే రిఫ్రిజిరేటర్లో పెట్టాలి కానీ నేను పెట్టలేదు. సో ఐస్ క్యూబ్స్ ఒక ప్లేట్లో వేసేసి అందులో దాని మీద ఈ బౌల్ పెట్టిన. ఫ్రెష్ క్రీమ్ వాడిన. ఈ ఐస్ క్రీమ్లో ఫ్రెష్ క్రీమే మెయిన్ ఇంగ్రీడియంట్. అంటే మీరు నార్మల్గా ఏ క్రీమ్ అయినా వాడుకోండి. సో అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుకున్న మీకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో ఇది వాడిన. ఇది ఒక 250 ml తీసుకున్నా. 250 mlకి 250 ml క్రీమ్, ఒక 60 grams షుగర్, 50 to 60 grams షుగర్. అది కరిగేలాగా కలుపుతున్నా. కలిపినా కానీ అది కాదు. లాస్ట్కి ఏం చేస్తా అంటే ఇదంతా తీసుకొని ఒక మిక్సీ గ్రైండ్ చేస్తా. అంతే, ఏం లేదు. క్రీమ్ అంతా కరిగిపోతుంది, కొంచెం మిల్క్ లాగా అవుతుంది. మనం ఏదైతే రిఫ్రిజిరేటర్లో పెట్టి మిల్క్ అట్లా చేసినామో అది అందులో వేసుకొని ఇట్లా కొంచెం కలిపిన తర్వాత అది అసాధ్యం అని తెలిసిపోయింది నాకు. తెలిసిన తర్వాత సాధ్యమవుతుంది అనుకొని నేను దీంతోనే వేద్దాం అనుకున్నాను. అది అసలు కాని పరిస్థితి. అది అందుకంటే అందులో వేసిన ఆ క్రీమ్ తోటి ఆ కూల్నెస్ తోటి కరగదు. సో ఏం చేసిన అంటే
మెల్లగా మిక్సీ తీసుకొని గ్రైండర్ వేసుకొని అందులో ఆ మిక్చర్ అంతా పోసేసి గ్రైండ్ చేసి ఆ తర్వాత ఒక మొత్తం మంచిగా క్రీమీ టెక్స్చర్ మొత్తం మిల్క్ లానే అయిపోయింది, ఏమంత ఏం లేదు. అయిన తర్వాత నేను ఇందులో ఒక ప్రాసెస్ మర్చిపోయినా. ఆల్మండ్స్ నెయ్యిలో వేపుకున్నా, అవి చిన్న చిన్నగా కట్ చేసి నెయ్యిలో రోస్టెడ్ జస్ట్ వేగినట్టు వేయించుకున్నా. ఆ మిక్చర్ అంతా ఒక బౌల్లో పోసుకున్నా, ప్లాస్టిక్ కంటైనరే, అందులో పోసుకొని ఏవైతే నేను రోస్ట్ చేసి పెట్టుకున్నానో ఆల్మండ్స్ని వీటి మీద గార్నిష్ చేసుకున్నా, అంతే, ఏం లేదు. అంటే మీరు మిక్సీ కూడా వేయచ్చు, కానీ నేను మిక్సీ చేయలేదు. వేగినట్టు వేయించండి వీటిని, సరేనా? మళ్ళీ ఎక్కువ వేయించినట్టయితే బ్లాక్గా అయిపోతాయి. సో ఆఫ్టర్ 10 hours నా ఐస్ క్రీమ్ కంప్లీట్ సక్సెస్ అయిపోయింది. చూడండి, ఇట్లా ఉంటుంది ఐస్ క్రీమ్. తిన్నా అసలు నిజంగా అసలు పిల్లలకి ఎందుకు బయట పెడతామో మనం ఒక్కచి అంటే ఎంత ఖర్చు కాలేదు, జస్ట్ క్రీమ్కి ఒకదానికే. మిల్క్ అంటే మనం డైలీ తెచ్చుకుంటాం కాబట్టి ఏం లేదు, జస్ట్ క్రీమ్ ఒకటి 40 rupees పడ్డది కావచ్చు, అంతే. నా పిల్లలకి 2 రోజులు పెట్టినా నేను ఐస్ క్రీమ్. సో ఎంత టేస్ట్ ఉందంటే నిజంగా చెప్తున్నా, అసలు మార్వెలస్, నిజంగా అంత టేస్ట్ రాదు బయట కూడా, అంత మంచిగా ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఈ టేస్ట్ మీరు కూడా చూడండి, నాకు కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కానీ ఐస్ క్రీమ్ మాత్రం మీరు కూడా మీ ఇంట్లో అందరు ట్రై చేయండి. జస్ట్ 50 rupees క్రీమ్ వస్తుంది, ఆ క్రీమ్తో ట్రై ఐస్ క్రీమ్, జస్ట్ మిల్క్, షుగర్, అంతే, ఏం లేదు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.